హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అంతర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో రియల్మీ నార్జో 65G ఈ మొబైల్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. అండ్ ఈ మొబైల్ చూసుకుంటే నేను అమెజాన్ లో అయితే పర్చేస్ చేశాను. 14,500 కి అయితే నేను పర్చేస్ చేశాను. రెగ్యులర్ గా చూసుకుంటే 15,000 ఉంటుంది. ప్రెసెంట్ అయితే 14,500 కి అయితే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది ఇది. ఫ్రెండ్స్, మొబైల్ బాక్స్ చూసుకుంటే బ్లూ కలర్ బాక్స్ తో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బాటమ్ లో చూసుకుంటే రియల్మీ అని ఉంది. అండ్ టాప్ లో చూసుకుంటే నార్జో 65G అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ సైడ్ చూసుకుంటే రియల్మీ నార్జో 65G అని ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ ఉంది. అండ్ టాప్ లో చూసుకుంటే ఎంఆర్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 19,999 అని ఎంఆర్పి అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రియల్మీ నార్జో 65G అని మోడల్ నెంబర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 90Hz సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే దీంట్లో యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ ఈ ప్రైస్ బడ్జెట్ లో మనకి ఆమ్లెట్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఈ మొబైల్లో ఉంది. 64 మెగాపిక్సెల్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ కెమెరా అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే డెమెన్సిటీ 6020 5G చిప్ సెట్స్ అయితే ఇది వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే 5G సపోర్ట్ చేస్తుంది. మీరు 5G సిమ్ వేసుకుని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బాటమ్ లో చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ ఉంది. ఇక్కడ 8GB ర్యామ్ తో అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 128GB స్టోరేజ్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేస్తే ఫీల్ ద పవర్ నార్జో బై రియల్మీ అని చెప్పి ఇక్కడ అయితే ఇచ్చారు, చూడొచ్చు. అండ్ ఈ బాక్స్ లో మాక్సిమం మనకి కేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇస్తున్నారు మనకి బాక్స్ లోనే. ఇంకా ఈ బాక్స్ లో సిమ్ ఎగ్జెక్టింగ్ టూల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ సేఫ్టీ గైడ్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. అండ్ కేస్ చూడొచ్చు, కేస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ట్రాన్స్పరెంట్ కేస్ తో అయితే వస్తుంది. అండ్ సాఫ్ట్ గా ఉంది కేస్ అయితే. ఈ కేస్ బాక్స్ లోనే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి సైడ్ కి పెట్టి మొబైల్ చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మొబైల్ చూస్తే ఒక ప్లాస్టిక్ ర్యాప్ లో అయితే మనకి ప్యాక్ చేసి వచ్చింది. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇది మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్. ఈ కలర్ చూస్తే చాలా బాగుంది. ఇది మార్స్ ఆరెంజ్ కలర్ అని చెప్పి పిలుస్తున్నారు వీళ్ళు. అండ్ మొబైల్ పక్కన పెట్టి ఇంకా బాక్స్ లో ఏం కంటెంట్ ఉందో చూద్దాం. అండ్ బాక్స్ లో చూసుకుంటే ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంది. ఈ 33 వాట్స్ సూపర్ వూక్ ఛార్జర్ కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో కూడా మనకి 33 వాట్స్ సూపర్ వూక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పవర్ చూసుకుంటే 11 వాట్స్ 3 amps మాక్సిమం అని ఇచ్చారు. అంటే 11 × 3 33 వాట్స్ అయితే ఈ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మొబైల్ కూడా 33 వాట్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్ లో కేబుల్ ఇచ్చారు. కేబుల్ చూసుకుంటే USB to Type-C కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాక్స్ సైడ్ కి పెట్టి మొబైల్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూసుకుంటే పట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా అయితే ఉంది. ఇది బాక్స్ షేప్ డిజైన్ తో వస్తుంది. బట్ మనం పట్టుకున్నప్పుడు హోల్డ్ చేసినప్పుడు చాలా కంఫర్ట్ గా అయితే ఉంది హోల్డ్ చేయడానికి. అండ్ ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం ఈ మొబైల్ ది. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇది పాలికార్బోనేట్ బిల్డ్ తోనే వస్తుంది. ఫ్రేమ్ అయితే మనకు క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. డిస్ప్లే మీద కూడా మనకి ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. ఇనీషియల్ గా మనకి ఎటువంటి స్క్రాచెస్ పడకుండా యూజ్ అవుతుంది. ఫిజికల్ వారియోలో భాగంగా చూసుకుంటే ఈ కెమెరా సెటప్. ఈ కెమెరా సెటప్ లేటెస్ట్ గా అయితే రియల్మీ తీసుకొచ్చింది. అండ్ చూస్తానికి చాలా బాగుంది, అట్రాక్టివ్ గా. అండ్ డిజైన్ కూడా చూసుకుంటే బ్యాక్ లెదర్ బ్యాక్ తో అయితే వస్తుంది. అండ్ బాక్స్ లో మనకి కేస్ అయితే ఇచ్చారు. ఒకసారి కేస్ వేసి మనకి లుక్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, కేస్ అయితే ఇన్సర్ట్ చేశాను నేను. అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ తో అయితే వస్తుంది. మనకి లుక్ కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. ఈ మొబైల్లో కెమెరా సెటప్ చూసుకుంటే డ్యూల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. అండ్ ఒకటి చూసుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ AI కెమెరా దీంట్లో యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లాష్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ లో చూసుకుంటే సెకండరీ మైక్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ అయితే మనకి ఇచ్చారు. బాటమ్ లో 3.5mm జాక్, ప్రైమరీ మైక్, Type-C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఈ స్పీకర్ చూసుకుంటే సింగిల్ స్పీకర్ తో అయితే వస్తుంది. మనకి స్టీరియో స్పీకర్ తో అయితే రావట్లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సిమ్ స్లాట్ మనకి ఏది ఇచ్చారో. మాక్సిమం హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో అయితే వస్తుంది. మీరు అట్ ఏ టైమ్ యూజ్ చేయాలంటే 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే 1 సిమ్ కార్డ్ 1 మైక్రో SD కార్డ్ అయితే మీరు అట్ ఏ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో అయితే వస్తుంది. ఫిజికల్ వారియోలో చూసుకుంటే అన్ని బాగానే ఉన్నాయి. అండ్ 3.5mm జాక్ పోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఒకటే మిస్ అయింది, స్టీరియో స్పీకర్స్ అయితే మిస్ అయినాయి. సింగిల్ స్పీకర్ తో అయితే వస్తుంది. స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మనం చెక్ చేద్దాం వీడియోలో. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే ఇది 6.43 సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే మనకి 90Hz రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. డైలీ యూసేజ్ లో చూసుకుంటే 90Hz రీఫ్రెష్ రేట్ ఈజీగా సరిపోతుంది. ఈ డిస్ప్లే చూసుకుంటే 1080 × 2400 పిక్సెల్ రెజల్యూషన్ తో అయితే వస్తుంది.
90 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 7 నానోమీటర్స్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అయితే మీరు నోటీస్ చేయరు. అండ్ ఈ మొబైల్ 8GB ర్యామ్తో అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ హై గేమింగ్ అయితే సపోర్ట్ చేయదు, నార్మల్ గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఈజీగా అయితే నార్మల్ గేమింగ్ చిన్న చిన్న గేమ్స్ ఉంటే కనుక ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ బడ్జెట్ లో అన్ని మొబైల్ కంపెనీస్ సేమ్ ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. కొన్ని చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 5G ప్రాసెసర్ ఉంటుంది, ఆ ప్రాసెసర్ ఇస్తారు. లేదంటే డైమెన్సిటీ 6020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ 3 ప్రాసెసర్లే కనపడతాయి 15,000 బిలోలో. అయితే ఈ ప్రాసెసర్స్ అన్ని డైలీ యూసేజ్కి అండ్ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంతేగాని హై అండ్ గేమింగ్కి మాకు కావాలంటే కనుక 20,000 పైకి వెళ్తే కనుక అక్కడ మంచి మంచి మొబైల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ యూజ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ కెమెరాస్ నార్మల్గా బాగానే ఉంటాయి మీకు. అండ్ దీంట్లో ఓఎస్ అయితే సపోర్ట్ చేయదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీకు సపోర్ట్ అయితే లేదు ఈ కెమెరాలో. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 64 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ కెమెరాస్ చూసుకుంటే నార్మల్గా బేసిక్గా అయితే ఉండయి. మీకు మంచి మంచి ఫొటోస్ కావాలి, కెమెరాలు ఎలా వస్తాయి అలా కావాలంటే కనుక ఈ మొబైల్లో రావు. మీకు బేసిక్గా నార్మల్గా మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, ఆ టైప్లో అయితే ఈ మొబైల్లో వస్తుంది. ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత కరెక్ట్గా అయితే చేయట్లేదు. ఓకే, నార్మల్గా అయితే మీరు నార్మల్ ఫోటో అయితే బాగానే ఉంది, కానీ పోర్ట్రేట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత బాగాలేదు. మీకు కొన్ని వీడియో అండ్ ఫోటో శాంపిల్స్ పెడతాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్. ఇది మాక్సిమం 1080p వరకు అయితే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేయవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది, ఒకసారి ఆడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్. అండ్ ఇది మాక్సిమం 1080p వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది. అండ్ ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఈ మొబైల్లో చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తున్నారు, మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే రావట్లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈజీగా నేను యాజ్ ఆఫ్ నౌ అయితే నేను చెక్ చేయలేదు, బట్ 5000 mAh బ్యాటరీ అంటే మీకు ఈజీగా 1 వర్కింగ్ డే అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు కాబట్టి మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈజీగా 2 hours లోపు అయితే మీరు 5000 mAh బ్యాటరీని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో సాఫ్ట్వేర్ ఫీచర్స్ చూసుకుంటే రియల్మీ UI అయితే వస్తుంది. ఇది రియల్మీ UI 4.0 అయితే వస్తుంది. ఇది అఫీషియల్ వర్షన్ రియల్మీది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13తో అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్లో బ్లోట్వేర్ చూసుకుంటే చాలా ఉంది. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే మనకి గేమ్స్ కావచ్చు అండ్ అదర్ యాప్స్ కావచ్చు చాలా అయితే వచ్చినాయి. కావాలంటే మీరు వీటిని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్లో డైలర్ చూసుకుంటే గూగుల్ డైలర్తో అయితే వస్తుంది. మీరు కాల్ రికార్డింగ్ చేస్తే కనుక అవతల పర్సన్కి అయితే మీకు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు ఇంటిమేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ మొబైల్ తీసుకోవచ్చా వాల్యూ ఫర్ మనీ అంటే కనుక ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. ఎందుకంటే మనకి 14,500కి 8GB 128GB స్టోరేజ్ వస్తుంది. అండ్ ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నా కానీ డిజైన్ చాలా బాగుంది. అండ్ చూసుకోవచ్చు ప్రీమియం డిజైన్తో అయితే వస్తుంది. మనకి పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ కావచ్చు, కంఫర్ట్ కావచ్చు, చాలా బాగుంది. అండ్ కెమెరాస్ కూడా మరీ హై కాపోయినాయి కానీ నార్మల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. 15,000 అండర్లో మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ని. అండ్ చాలా బాగుంది డిజైన్ కూడా. మీరు ఎవరన్నా తీసుకోవాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.